ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటి 3 పుస్తకాలు కూడా రాయడం జరిగింది. ఈరోజు మనము ఏ మొక్కలు మన రక్తాన్ని శుభ్రం చేస్తాయి. మామూలుగా బాడీలో చెడు రక్తం ఉంటే, మలిన రక్తం ఉంటే, ఆ మలిన రక్తాన్ని శుభ్రం చేసే మొక్కలు ఏమైనా ఉన్నాయంటే మన ప్రకృతి సహజంగా ఎన్నో మొక్కలు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు మీకు మనము ముఖ్యమైన మొక్కలను ఏమో మొక్కలో చూద్దాం. నెంబర్ 1, దీన్ని సుగంధ పాల అంటారు, ఎమిడిస్మస్ ఇండికస్. వీటి యొక్క రూట్స్ను తీసుకోవాలి, వేర్లను తీసుకోవాలి, సుగంధ పాల వేర్లు. అలాగే ఇది అడవి శనగ అంటారు, క్యాషియా టోరా అంటారు. దాని యొక్క ఫ్రూట్స్, ఆకులను తీసుకోవాలి. అలాగే శ్రీగంధపు చెక్క కానీ శ్రీగంధం చెక్క తీసుకోవాలి. అలాగే ఈ నేలవేము, యాండోగ్రాఫిస్ పానిక్యులేట్ అంటారు, ఈ నేలవేము యొక్క ఆకుల్ని తీసుకోవాలి. అలాగే అడవి పసుపు, కుర్కుమా నీలగిరియంతిస్, అడవి పసుపుని తీసుకోవాలి. దాంతోపాటు మంజిస్టా అంటారు, రూబియా కార్డిపోలియా అంటారు. ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. మలిన రక్తాన్ని శుభ్రం చేసి మామూలు రక్తం చేస్తుంది. ఇవి తీసుకోవాలన్నమాట. ఏమేమి? అడవి పసుపు, తర్వాత నేలవేము, శ్రీగంధపు చెక్క, తర్వాత అడవి శనగ, తర్వాత ఇది వచ్చింది సుగంధ పాల. వీటినన్నిటినీ తీసుకొని ఇలా మనం పౌడర్ తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకొని 1 స్పూన్ పౌడర్ 1 గ్లాసు వేడి వాటర్లో కలబెట్టుకొని నైట్ పడుకునే ముందు తాగేయాలి. అలా తాగడం వల్ల రక్తము పూర్తిగా శుభ్రమైపోతుంది. మనం దీంతోపాటు ఇవన్నీ కూడా వేసుకుంటే ఈ కలర్లో వస్తుంది. మనం మంజిస్టా కలిపినాం అనుకోండి, ఇది మంజిస్టా అన్నమాట. ఈ మంజిస్టా కలిపితే ఈ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇది 2 కూడా కలుపుకోవచ్చు. మీరు కలిపేసి 1 స్పూను 1 గ్లాసు వేడి వాటర్లో వేసి తాగారంటే చాలు. రోజు పడుకునే ముందు మలిన రక్తం అంతా శుద్ధమైపోయి మామూలు రక్తంగా తయారవుతుంది. ఎప్పుడైతే మనకు రక్తం బాగా ఉంటుందో శక్తివంతంగా ఉంటాము, ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగింది అనుకోండి, మనకు ఏ రోగాలు మన దరిదాపుల్లోకి రావన్నమాట. దీంతోపాటు నేను ఆల్రెడీ చెప్పాను, ఒక బుక్ ఒకటి రాశానని. దీన్నే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అంటారు. చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, కాయలు ఎప్పుడు వస్తాయి, పూలు ఎప్పుడు వస్తాయి, మూలం యొక్క ఉపయోగాలు ఏమి, కాండం యొక్క ఉపయోగాలు, ఆకు యొక్క ఉపయోగాలు, బెరడకు ఉపయోగాలు, పూలు యొక్క కాయల యొక్క ఉపయోగాలు అన్నీ ఇచ్చాను. దాంతోపాటు 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫోటోస్ ఇచ్చాను. ఇలా మీరు చూసారంటే ఏ మొక్క అయినా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఈ బుక్ను చిన్న పిల్లలు మొదలుకొని ఎప్పుడు 5వ తరగతి వాళ్ళు, 10వ తరగతి వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్, పీజీ స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, సైంటిస్టులు, బాటనీ డిపార్ట్మెంట్, ఫార్మసీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారు. విలేజ్ నాటు వైద్యులు వాడుతున్నారు. అంతమంది వాడుతున్నారు. చిన్నపిల్లలు ఈ బుక్కులను ఫోటోలు చూసినారంటే ఇది మన ఒక రోడ్లో ఉంది, మన కాలువలో ఉంది, మన పెరట్లో ఉంది, మన తోటలో ఉంది అని ఈజీగా చెప్పగలుగుతారు. ఒక అతను మ్యాథ్స్ లెక్చర్, అతనికి బాటనీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఈ బుక్లో ఉన్నటువంటి ఫోటోలను చూసి, ఇలాంటి ఫోటోలను చూసి, ఇంకా మీకు మొత్తం 1000 ఫోటోలు ఉన్నాయి దీంట్లో. 1 కాదు, 2 కాదు, మనకు 1000 ఫోటోలు ఉన్నాయి. ఈ విధంగా ఫోటోలను చూసి, పాయింట్లో ఉన్నటువంటి ఫోటోలను చూసి 130 మొక్కలను ఐడెంటిఫై చేశాడు వాళ్ళ క్యాంపస్లో, కాలేజ్ క్యాంపస్లో. అంటే అర్థం చేసుకోండి ఈ బుక్ ఎంత ఉపయోగపడుతుందో. 2000 మొక్కలు ఉన్నాయి. 2000 మొక్కలకు అన్నీ ఇవ్వబడినాయి. తెలుగు, ఇంగ్లీష్ నేమ్ ఉపయోగాలు ఇవ్వబడినాయి. 1000 ఫోటోలు ఇవ్వబడినాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి.